శ్రీగురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. పుణ్యప్రదమైనటువంటి ఈ కార్తీక మాసంలో మనం ప్రతినిత్యం కూడా కార్తీక మాసం మహాత్మ్యాన్ని తెలుసుకుంటూ వస్తున్నాం. ఆ క్రమంలో ఈ రోజున కార్తీక పురాణంలో ఉన్నటువంటి 18వ అధ్యాయ సారాంశాన్ని తెలుసుకుందాం. ఈ కార్తీక పురాణంలో ఉన్నటువంటి 18వ అధ్యాయంలో మొత్తం మనకి 55 శ్లోకాలు ఉన్నాయి. ఈ 55 శ్లోకాలలో కూడా కర్మ ప్రాధాన్యత, అందులో కూడా ముఖ్యంగా మాసత్రయ స్నానానికి ఉన్నటువంటి విశేషం, అంటే కార్తీక మాసంలో కావచ్చు, వైశాఖ మాసంలో కావచ్చు, మాఘమాసంలో కావచ్చు చేసేటువంటి స్నానానికి ఉన్నటువంటి విశేషత్వాన్ని, అదే ప్రకారంగా చాతుర్మాస్యాలకు ఉన్నటువంటి ప్రాధాన్యతను తెలియజేస్తారు. అవి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ ఉద్భూత పురుషుడు అంటే ఎవరైతే ముద్దుగా ఉన్నటువంటి వాడు పురుషుడిగా మారాడో అతను అంటున్నట్ట, ఆ ఉద్భూత పురుషుడు ఏమని అంటున్నాడు? అంగీరస మహర్షితోటి, నాకు ఇప్పుడు నువ్వే తండ్రివి, నువ్వే గురువువి, నువ్వే నా సమస్తానివి కూడా. ముద్దునై పడున్నటువంటి నాకు ఈరోజు ఇంతటి గతిపడడానికి, ఇంతటి యోగం కలగడానికి కారణం నువ్వే కదా. క్వచ దుష్కృతం పాపోహం క్వచేయం సద్గతిర్మమ, క్వచాహం కార్తీక పుణ్యం క్వచాహం దుష్కృతాలయ. పాపవంతుడైన నేనెక్కడ, ఈ సద్గతి ఎక్కడ, పాపాలకు స్థానమైన నేనెక్కడ, పుణ్యప్రదమైనటువంటి ఈ కార్తీక మాసం ఎక్కడ, మహర్షులైనటువంటి మీ వారందరి యొక్క సాంగత్యం నాకెక్కడిది, ఈ విష్ణు సన్నిధిలో నేను ఎలా రాగలిగాను, ప్రారంధాలన్నీ కూడా ఈ రోజున పటాపంచలైపోయి నాకు సమస్తమైనటువంటి శుభాలు కూడా కలిగినాయి కదా, నా పూర్వపుణ్యం ఎంత గొప్పదో కదా అని చెప్పి అనుకొని ఆ యొక్క ఉద్భూత పురుషుడు అంటున్నట్ట, కథం కర్మాని మనుజై క్రియతే విధినామునే, కథం తేషాం ఫలం తద్వత్ కథం తదుపదేశకం. అసలు కర్మ అంటే ఏమిటి, విధిగా కర్మలను ఎవరు చేయాలి, కర్మను ఆచరించడం వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి, ఇదంతా కూడా నాకు ఉపదేశం చేయవా. అంతేకాకుండా కర్మను ఆచరించడానికి ముఖ్యమైనటువంటి కాలం ఏమిటి, అసలు కర్మలు అంటే ఏమిటి, ఏ కొంచెం చేసినా కూడా కర్మ ఫలప్రదం అవుతుంది కొన్ని సమయాల్లో అంటారు కదా, ఆ సమయాలు ఏమిటి, నీ ఒక్క వాక్ అనేటువంటి వజ్రాయుధం చేత ఇప్పటికే నా పాపాలన్నీ తొలగిపోయినాయి కనుక నా ఇందు దయ ఉంచి ఈ కర్మకు సంబంధించినటువంటి విశేషాలన్నీ కూడా నాకు చెప్పు అని చెప్పని అన్నారు. సాధారణంగా మనం కర్మ కర్మ అన్నప్పుడల్లా కర్మ అని మాట్లాడతాం, కానీ ఇది కర్మ కాదు, ఏదో లోకల్లో అలా వెళ్ళిపోతుంది. అంతేకాకుండా కర్మ అంటే ఏదో జరగరాని జరిగినప్పుడు అంతా నా కర్మ అనుకుంటూ ఉంటాం, కానీ కర్మ అంటే చేసే పని అని అర్థం. అందుకని అటువంటి ఆ కర్మల గురించి చాలా విశేషమైనటువంటి ప్రశ్నలు వేశాడు ఈ యొక్క ఉద్భూత పురుషుడు. అప్పుడు దానికి అంగీరస మహర్షి చెప్తున్నారు ఏమని, సర్వలోక హితార్థంతు యత్మయోక్తమిదం శుభం శృష్వ సావధానేన యత్పృష్టం తద్బ్రవీహం. ఆ అంగీరస మహర్షి ఏమంటున్నారంటే, నువ్వు చాలా మంచి ప్రశ్న వేశావు, నువ్వు లోకానికి ఉపకారమైనటువంటి ప్రశ్న వేశావు, నువ్వు ఒక రకంగా చెప్పాలంటే లోకానికి అసలు బంధువువే. నువ్వు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్తాను, సావధానమనాసును, చాలా జాగ్రత్తగా వినునాయనా అని చెప్తున్నారు. అప్పుడప్పుడు పురాణాల్లో ఇటువంటి హెచ్చరికలు మనకు కనబడుతూ ఉంటాయి. ఎక్కడన్నా సరే మనం మనస్సు చంచలమై వినకుండా ఉంటామేమో అనుకోవడానికి గాను ముఖ్యమైనటువంటి విషయం చెప్పేటప్పుడు ఇలా చెప్తూ ఉంటారు. మనం లోకంలో కూడా చూస్తూ ఉంటాం కదా, ఏమిటి చెప్పేది వింటున్నావా, జాగ్రత్తగా విన్నావా, అర్థమైందా అని అడుగుతూ ఉంటారు కదా మాట్లాడేటప్పుడు. అలా చక్కగా అడిగి చెప్తున్నాడు అనమాట. అనిత్యం దేహమాసాధ్య విస్మృత్యా తన్మవక్షదీ నా ద్వంద్వం ఆత్మనః కావాపి సర్వదేహస్య జాయతే. ఈ అనిత్యమైనటువంటి శరీరము నేనే అనేటువంటి భావనని మొట్టమొదట వదిలిపెట్టేయాలి. ద్వంద్వం అంతా కూడా శరీరానికి మాత్రమే ఉంటుంది. సుఖదుఖాలు కావచ్చు, రాగద్వేషాలు కావచ్చు, కామక్రోధాదులు కావచ్చు, ఇలా ఉండేటువంటి ద్వంద్వం ఏదైతే ఉందో ఇదంతా కూడా శరీరానికే ఉంటుంది, ఆత్మకి ఎప్పుడు ఉండదు. కనుక నేనే ఆత్మని అనేటువంటి ఎరుకని ముందు మొట్టమొదటగా కలిగి ఉండాలి. తస్మాత్ సందేహభాజాయ క్రమాత్ కర్మ ప్రవర్తక తత్కర్మణా జ్ఞానసిద్ధి జ్ఞానాద్ ఆత్మప్రకాశనం. ఎవరికైతే నేనే ఆత్మని అనేటువంటి ఎరుక కలగట్లేదో వాళ్ళు కర్మాచరణ చేయాలి. అలా కర్మాచరణ చేయగా క్రమేపీ చిత్తశుద్ధి కలిగి ఆ చిత్తశుద్ధి చేత ఆత్మను తాను తెలుసుకోగలుగుతాడు. ఇది కర్మకు ఉండేటువంటి యథార్థమైనటువంటి ఫలితము అని అంగీరస మహర్షి చెప్తున్నటువంటి మాట. అందుకని కర్మత్యాగము ఎప్పటికీ కూడా చేయరాదు అని చెప్పని, ఎందుకు అసలు కర్మ చేయాలి అనేదాన్ని ఆయన చెప్పారు. అందుకని ఇక్కడ మనకి భగవద్గీత వచనం కూడా ఇక్కడ మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఏమంటారు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ, యజ్ఞార్థం కురు కర్మ. పని ఎందుకు చేయాలి, ఏ కర్మ చేయాలంటే యజ్ఞం కోసం పని చేయాలని అన్నారు. అంటే యజ్ఞం అంటే ఏమిటి, మనం వ్రేల్చి అగ్నిని రాజేసి దాంట్లో కాస్త ఆజ్యమును వ్రేలుస్తూ స్వాహాకారం చెప్తూ చేసేటువంటిదే యజ్ఞమా? అది కూడా యజ్ఞమే, కానీ అది మాత్రమే యజ్ఞం కాదు అని అన్నారు.
నిత్యం ప్రతి మనిషి కూడా 5 యజ్ఞములు చేయాలి అని అన్నారు. ఆ 5 యజ్ఞముల చేతనే ఇదిగో ఈ చిత్తశుద్ధి ఏర్పడుతుంది. దాన్ని ఇక్కడ సూక్ష్మంగా ఒక్క శ్లోకంలో చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఆ 5 యజ్ఞముల్లో దేవయజ్ఞం ఒకటి. అంటే నిత్యం భగవంతుణ్ణి పూజించడం, భగవంతుణ్ణి పూజించి భగవంతుడికి నివేదన చేసినటువంటి అన్నమునే తాను ప్రసాదంగా స్వీకరించడం. ఇలా సంపాదించినది పక్వం చేసింది ఏదైతే ఉందో అదంతా కూడా భగవత్ సమర్పణ చేయడం వల్ల దాంట్లో ఉండేటువంటి పాపమంతా కూడా తొలగి పుణ్యవర్ధనం కలగడం, అలానే మనస్సు శుచి అవ్వడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి. అలానే ఋషి రుణాన్ని తీర్చుకోవడానికి కానీ చేసేటువంటి కర్మ. ఋషి రుణం అంటే ఏమిటి? ధర్మాన్ని ఆచరించడం, ఋషులు చెప్పినటువంటి బాటలో నడవడం. ఋషులు ఏం చెప్పారు మనకి చక్కగా చూసుకుంటే స్మృతులు అనేకం ఉన్నాయి. ఇవన్నీ కూడా ఋషి ప్రోక్తాలు. ఈ స్మృతులన్నీ కూడా ధర్మాన్ని మనకి తెలియజేసేటువంటివి. అంటే ధర్మాన్ని ఆచరిస్తూ మనం ముందుకు వెళ్ళడం, అలానే ఋషి తర్పణాలు లాంటివన్నీ కూడా చక్కగా చేయటం. అలానే మానుష యజ్ఞాన్ని చేయటం. మానుష యజ్ఞం అంటే కనుక అతిథి అభ్యాగతులను ఆదరించడం, తోటి మనుషులకి సహాయం చేయటం. తర్వాత భూత యజ్ఞం చేయటం. భూత యజ్ఞం అంటే ఏమిటి? మన చుట్టుపక్కల ఉండేటువంటి పశుపక్షాదులు లాంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పోషించేటువంటి ప్రయత్నం చేయటం. ఇలా దేవయజ్ఞం, ఋషి యజ్ఞం, మానుష యజ్ఞం, భూత యజ్ఞం, పితృయజ్ఞం, ఇది 5వ యజ్ఞం. దీన్ని కూడా ఆచరించాలన్నారు. పితృయజ్ఞం అంటే జీవించి ఉన్నంతకాలము తల్లిదండ్రుల యొక్క మాట వినటం, వారు గతించిన తర్వాత వారికి విధిగా చేయవలసినటువంటి ఉత్తర క్రియలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సజావుగా చేయటం. ఈ 5 యజ్ఞముల కోసమే మనం చేసేటువంటి పని అయి ఉండాలి అని చెప్పని గీతలో పరమాత్మ చెప్పినటువంటి మాట. ఇలా ఈ 5 యజ్ఞముల కొరకు ఎప్పుడైతే కర్మ అనేటువంటిది మనం చేస్తామో అప్పుడు క్రమేపీ చిత్తశుద్ధి కలిగి ఆత్మానుభూతిని వాడు పొందడానికి కానీ అవకాశములు ఏర్పడతాయి. అంత గొప్పదైనటువంటి విశేషాన్ని ఇక్కడ ఒక్క శ్లోకంలో చెప్పారు. అందుకనే కార్తీక పురాణం కేవలం ఒక కథాపరంగా కాకుండా జ్ఞానాన్ని కూడా బోధ చేసేటువంటిది అవుతుంది. స్నానాది సర్వకర్మాణి త్వయి విద్యోతితాని చ భక్త్యా సమాచరేత్ కర్మ దేహి సమ్యక్ విధానతః. దేహదారి అయినటువంటి వాడు విధిగా స్నానాది అన్ని కర్మలను కూడా భక్తితో చేయాల్సిందే. అంటే స్నానాన్ని కూడా భక్తిగా చేయాలి. అది కేవలం ఏదో మురికి పోగొట్టుకోవడానికి అన్నట్టుగా కాకుండా భగవంతుడిని అభిషేకించేటప్పుడు మనం ఎలా అయితే భక్తిగా చేస్తామో అలానే దేహో దేవాలయ ప్రోక్తం అన్నారు కనుక ఈ శరీరానికి స్నానం చేసుకునేటప్పుడు కూడా అంతే శ్రద్ధగా చేసుకోవాలి స్నానాన్ని. అట్టి వేదోక్త కర్మలు ఏవైతే ఉన్నాయో అప్పుడు అవన్నీ కూడా ఫలించి ఆత్మప్రకాశం కలుగుతుంది. వర్ణాశ్రమ విభాగాదిన్ నాతిక్రామాన్యధావిధి తేషాం యత్కర్మ విహితం జ్ఞాత్వా పశ్చాత్ సమాచరేత్. వర్ణాశ్రమ విభాగాల్ని అనుసరించి చాతుర్వర్ణీకులకు కూడా ఏ వర్ణం వారికి ఏ కర్మ విహితము అని చెప్పబడిందో దాన్ని బాగా ఆలోచించుకొని తెలుసుకొని విచారణ చేసి అప్పుడు ఆ కర్మలను ఆచరించేటువంటి ప్రయత్నం చేయాలి. స్నానేన రహితం కర్మ హస్తిభుక్త కపిత్తవత్ ప్రాతస్నానం ద్విజాతీనాం శస్తంచ శృతిచోదితం. బ్రాహ్మణులకు ఇక్కడ ప్రత్యేకించి ప్రాతస్నానం ఖచ్చితంగా చెప్పబడింది. స్నానం చేయకుండా చేసేటువంటి కర్మలు ఏవైతే ఉంటాయి ఇవన్నీ కూడా ఏనుగు తిన్న వెలగపండులాగా ఉంటాయి అని చెప్పనేటువంటి మాట చెప్తున్నారు. అంటే ఏనుగు తిన్న వెలగపండు ఉంటుంది, అది ఆ వెలగపండు మన చేతిలో పడేసింది అనుకోండి, ఏనుగు తినేసింది దాంట్లో ఏముంటుంది, పైకి చూడటానికి మాత్రం చక్కగా వెలగపండులా కనబడుతుంటుంది, లోపల చూస్తే గుజ్జే ఉండదు, ఒట్టి డొల్ల. అలానే బ్రాహ్మడు గనక ప్రాతస్నానాన్ని ఆచరించినటువంటి పక్షంలో అతను చేసేటువంటి కర్మలన్నీ కూడా నిష్ప్రయోజనం అవుతాయి. ఇక్కడ బ్రాహ్మణుడు అని చెప్పారు కానీ ఇది సర్వులకు కూడా అన్వయింపదగినటువంటి అంశం. ప్రాతస్నానేప్య శక్తశ్చేత్ పుణ్యమాసత్రయోత్తమం తులా సంస్థే దినకరే కార్తీక్యాంతు మహామతే. నిరంతరం ప్రాతస్నానం ఆచరించడానికి అవకాశం లేనటువంటి వారు, అంటే సకాలంలో స్నానం చేయడం కుదరట్లేదు అనుకునేటువంటి వారు కనీసం తులామాసంలో, అంటే తులలో రవి ప్రకాశం ఉన్నంతకాలము, అంటే తులలో రవి సంచారం చేస్తున్నప్పుడు అయినా సరే తాను స్నానం చేయాలి. తులలో రవి సంచారం చేసేటువంటి కాలం ఏమిటి? కార్తీక్యాంతు మహామతే, కార్తీక మాసం అవుతుంది. మకరస్తే రవౌ మాఘే, మకరంలో అంటే మకర రాశిలో సూర్య సంచారం ఉండగా మాఘమాసంలో కూడా ఈ ప్రాతస్నానం చేయాలి. వైశాఖే మేషగే రవౌ, వైశాఖ మాసంలో మేషరాశిలో సూర్య సంచారం ఉండగా ప్రాతస్నానం ఆచరించాలి. అంటే నిత్య స్నానం ప్రాతకాలంలో సకాలంలో యథావిధిగా చేయలేటువంటి వారు కనీసం కార్తీక మాసమందు, మాఘమాసమందు, వైశాఖ మాసమందు అయినా సరే సకాలంలో స్నానం ఆచరించాలి. ఆయా రాశుల్లో ఇందా చెప్పుకున్నట్టుగా మన కార్తీక మాసంలో అయితే కనుక తులారాశిలో సూర్యుడు ఉండగా, మాఘమాసంలో అయితే కనుక మకర రాశిలో సూర్యుడు ఉండగా, వైశాఖ మాసంలో అయితే కనుక మేషరాశిలో సూర్యుడు ఉండగా స్నానం ఆచరించాలని అన్నారు. అంటే మిగతా రోజుల్లో చేయకపోయినా దోషం లేదు అని చెప్పడానికి కాదు, ఈ 3 మాసాలు అంత గొప్పవైనవి అని వీటిని నిరూపణ చేయడానికి గాను కాస్త అతిశయోక్తిగా చెప్తున్నారు.
మాసత్రయేషు పుణ్యేషు ప్రాతస్నానం దినే దినే యకుర్యా సహరేర్లోకం ప్రయాతి పరమాంగతిం. ఎవరైతే ఈ 3 మాసాల్లో కూడా ప్రాతస్నానం ఆచరిస్తారో వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. చాతుర్మాస్యాది పుణ్యేషు కాళేషు విహితం చరేత్ సోమ సూర్యోపరాగే చ తథైవాన్య దినేషు చ కాలాంతరే విజానీయాత్ కాలే కర్మఫలప్రదం. చాతుర్మాస్యాది పుణ్యకాలాల్లోనూ చంద్రసూర్యగ్రహణాల సమయంలోనూ స్నానం చాలా ముఖ్యమైనది. ఇందులో కూడా గ్రహణ సమయంలో గ్రహణ కాలంలో చేసేటువంటి స్నానం మరింత ముఖ్యమైనది. స్నానం సంధ్యా జపో హోమ తదా సూర్యాభివాదనం అవశ్యం తద్విజాతీనాం యస్నానం సమాచరేత్ సయాతి నరకం ఘోరం కర్మభ్రష్టోభిజాయతే. ద్విజుడైనటువంటి వాడు ఖచ్చితముగా 4 పనులు చేయాలి. ఈ 4 పనులు కనుక అతను చేయనట్లయితే కనుక అతను భ్రష్టుడవుతారు అని అన్నారు. మరి ద్విజుడు చేయవలసినటువంటి ప్రధానమైనటువంటి 4 పనులు ఏమిటి? ద్విజత్వము అంటే ఇది ఒక సంస్కారం, యజ్ఞోపవీత సంస్కారాన్ని పొందినటువంటి వాళ్ళని ద్విజులు అని అంటారు. అయితే ఈ 4 పనులు ఏమిటి అంటే, ఒకటి స్నానము, మొట్టమొదటిది సకాలంలో చేయవలసినటువంటి స్నానము. రెండవది సంధ్యావందనము. ఈ సంధ్యావందనం బ్రాహ్మణుడు కనుక చేయకపోతే అతను కర్మభ్రష్టుడు అవ్వటం అనేది తథ్యము. సంధ్యావిహీనంగా ఏ కర్మ చేసినప్పటికీ కూడా ప్రయోజనము లేదు. ఒకప్పుడు బ్రాహ్మణులు చాలా అద్భుతమైనటువంటి స్థితిలో ఉండేటువంటి వారు. వారు దేనికి కూడా వారికి లోటు ఉండేటువంటిది కాదు. వారు చెయ్యెత్తి శతమానం భవతి అంటే ఎదుటివాడు 100 ఏళ్ళు జీవించేవాడు. మరి ఈరోజు అటువంటి స్థితి లేదే. కూరలు పీకి వేసినటువంటి పాములాగా ఉన్నది ఈరోజు ఉన్నటువంటి బ్రాహ్మణుడి స్థితి. ఎందుకనంటే ఇదిగో ఈ సంధ్యా పరిత్యాగము చేయటం వలన అని చెప్పని మనం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. అలానే 3వది హోమము, 4వది సూర్య నమస్కారము. ఈ 4ంటిని ద్విజులైనటువంటి వారు తప్పక ఆచరించాలి. అలా కాని పక్షంలో వారికి కర్మభ్రష్టత్వం ఏర్పడుతుంది. తస్మాత్ కార్తీక మాసస్య యః కాల పురుషార్థదః న కార్తీక సమో మాసః న కాల కార్తీకాసమః. కాబట్టి పుణ్యకాలము కార్తీక మాసము. ఈ కార్తీక మాసముతో సమానమైనటువంటి కాలము మరొకటి ఎక్కడా లేదు. ఇది ధర్మార్థ కామ్య మోక్షాలన్నింటినీ కూడా ఇచ్చేటువంటిది. ఇంతకంటే పుణ్యప్రదమైనటువంటిది మరొకటి లేదు. నా వేద సదృశం శాస్త్రం, వేదంతో సమానమైనటువంటి శాస్త్రం లేదు. నా తీర్థం గంగాయా సమం, గంగతో సమానమైనటువంటి తీర్థం లేదు. నా కులేన సమం బ్రాహ్మ్యాత్, చాతుర్వర్ణాల్లో కూడా బ్రాహ్మణుడితో సమానమైనటువంటి కులము లేదు. నా సుఖం భార్యాయా సమం, భార్యతో సమానమైనటువంటి సుఖము మరొకటి లేదు. నా ధర్మేణ సమం మిత్రం, ధర్మము అనేటువంటిదే ఎవరికైనా కూడా పరమమైనటువంటి మిత్రుడు. మిత్రుడు అనేటువంటి వాడు సాక్షాత్తు ధర్మమే. నా జ్యోతిశ్చక్షుషా సమం, నేత్రముతో సమానమైనటువంటి జ్యోతిష్యు లేదు. నా కార్తీక సమో మాస నా దేవ కేశవాత్పరం, కార్తీక మాసంతో సమానమైనటువంటి మాసం లేదు. దేవతల్లో విష్ణువుని మించినటువంటి దైవం లేరు అని చెప్పని ఇక్కడ ఈ కార్తీక మాస ప్రశంసతను చక్కగా చెప్తూ వస్తున్నారు. యః కుర్యాత్ కార్తీకే మాసి ధర్మాన్ కర్మవిదుత్తమః క్రతకోటి ఫలం ప్రాహు స విష్ణోర్ ఆలయే వసేత్. ఎవరైతే కనుక ఈ కార్తీక మాసంలో ఏవేవైతే ధర్మాలు చెప్పబడ్డాయో అవన్నీ ఆచరిస్తారో వారు 1,000 యజ్ఞములు చేసిన పుణ్యాన్ని పొంది అంత్యమందు వైకుంఠానికి చేరతారు అని చెప్పని అంగీరస మహర్షి చెప్పారు. ఇదంతా విన్నటువంటి ఆ ఉద్భూత పురుషుడు మళ్ళీ అడుగుతున్నట్ట, అయ్యా మీరు ఇందాకేదో చాతుర్మాస్యాలు ఆ సమయంలో స్నానం చేస్తే పుణ్యం ఇవన్నీ చెప్పారు కదా, అసలు ఈ చాతుర్మాస్యాలు అంటే ఏమిటి? వీటి గురించి మాకు కాస్త వివరంగా చెప్పండి. ఆ చాతుర్మాస్య వ్రతం అంటే ఏమిటి, దాన్ని ఎలా చెయ్యాలి, ఇవన్నీ కూడా నాకు బాగా విస్తరించి చెప్పండి అని చెప్పని అడిగట్టు. అడిగితే దానికి అంగీరస మహర్షి అంటున్నాడు, బంధుర్భవాన్ మనుష్యాన, నువ్వు సందేహం లేదు మనుష్యులందరికీ కూడా నువ్వు బంధువువి. నువ్వు అడిగినటువంటి ప్రశ్నలన్నీ కూడా లోకోపకారాన్ని కలగజేసేటువంటి ప్రశ్నలు. కనుక సమాధానం చెప్తున్నాను, సావధాన మనస్సును, సావధానుడవై విను. మళ్ళీ కూడా ఈ మాట చెప్తున్నాను, జాగ్రత్తగా విను. ఆషాఢే పూర్వపక్షస్య దశమ్యాంచ జనార్దనః సేతే సుషుప్తివ్యాజేన శ్రియాసాకం పయోనిధౌ కార్తీకే శుక్లపక్షే స్యాత్ ద్వాదశి హరివోదిని చాతుర్మాస్యమిదం ప్రోక్తం విష్ణు శుక్తి సుఖప్రదం. విష్ణుమూర్తి లక్ష్మీదేవితో కూడా ఆషాఢ శుద్ధ దశమి రోజున పాలసముద్రంలో నిద్రకు వంకగా పెట్టుకొని శయనించేటువంటి ప్రయత్నం చేస్తాడు. అంటే నిద్ర ఏమైనా ఓడు, నిద్ర అనేటువంటి వంకగా పెట్టుకొని పోయేటువంటి ప్రయత్నం చేస్తాడు. తిరిగి కార్తీక శుక్ల ద్వాదశి నాడు ఆయన ఆ నిద్ర నుంచి మేలుకుంటాడు. ఇలా ఈ ఆషాఢ శుద్ధ దశమి నుంచి రాత్రి నుంచి కార్తీక శుద్ధ ద్వాదశి వరకు ఉండేటువంటి 4 మాసముల కాలం ఏదైతే ఉందో దీనికి చాతుర్మాస్యములు అని పేరు.
ఈ 4 మాసాలు కూడా విష్ణువుకి నిద్రాసుఖాన్ని ఇస్తున్నటువంటివైనటువంటి కారణం చేత ఇవి ఎంతో పవిత్రమైనటువంటిది. ఈ సమయంలో విష్ణువు నిద్రని ఉపక్రమిస్తున్నాడు అంటే దాని అర్థం ఏమిటి? ఆయన విశ్రాంతిని తీసుకుంటున్నాడు అని అర్థం. ఇది చాలా పుణ్యకాలమైనటువంటిది. ఈ పుణ్యకాలాన్ని ఎవరైతే కనుక సద్వినియోగం చేసుకుంటారో వారు విష్ణులోకాన్ని పొందుతారు. ఈ 4 మాసాల్లో చేసినటువంటి పుణ్యం అనంతమైనటువంటిది అవుతుంది. దీనికి సంబంధించి నారదుడికి హరి చెప్పినటువంటి ఒక కథ ఉంది, చెప్తాను విను అని చెప్తున్నారు. పురా కృతయుగే పుణ్యే వైకుంఠే విష్ణుమాందిరే. ఒకప్పుడు కృతయుగంలో వైకుంఠంలో మహావిష్ణువు తన భవనమందు సేవ్యమానస్సురగణై కిన్నరై ఉరగై కేచరై, సమస్తమైనటువంటి దేవతల చేత, కిన్నరుల చేత, ఉరగముల చేత, కేచరముల చేత, ఉరగములు అంటే గనక పాములు, ఈ దివ్యమైనటువంటి సర్పముల చేత, కేచరములు అంటే ఆకాశంలో సంచరించేటువంటి వారు, వీరందరి చేత సేవింపబడుతున్నట్టు ఆయన దివ్యమైనటువంటి సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. వామాంక స్థితయా లక్ష్మి, ఆయన వామాంకం మీద మహాలక్ష్మి ప్రకాశిస్తూ ఉన్నది. ఆయనకు ఉన్నటువంటి స్వభృత్యై స్వగణైర్హరిహి, ఆయన సొంత సేవకులు ఎవరైతే ఉన్నారో, స్వగణభృత్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా నారాయణ్ణి ఆ సమయంలో సేవిస్తూ ఉన్నారు. అట్లా వారందరితో సేవింపబడుతూ కోటి సూర్యప్రకాశమానముడై ఉన్నటువంటి ఆ శ్రీమన్నారాయణుడి దగ్గరికి నారదుల వారు వచ్చారట. తత్ర సింహాసనాసీనం చతుర్బాహుం మనోహరం సాధు పద్మపలాసాక్షం నారద సవ్యలోకయేత్. అలా సింహాసనాసీనుడై 4 భుజములతో పద్మముల వంటి నేత్రములతో ప్రకాశిస్తున్నటువంటి విష్ణుమూర్తిని చూసి నారదుల వారు ఆయనకి నమస్కారం చేశాట, కాళ్ళకు మ్రొక్కాట. అలా నారదుడు ఎప్పుడైతే నమస్కరించాడో దాన్ని చూసి హరి నారదుల వారి వంక గమనించి ఒక్కసారిగా చిరుమందహాసం చేసి నారదుల వారితో అంటున్నారట శ్రీమన్నారాయణుడు, కుశలం తవ విప్రేంద్ర ఎత్ర ఎత్ర గమిష్యసి ఋషీనాం సర్వధర్మాని కిన్న సాధు నినారద. ఓ మహర్షి, నువ్వు ఎక్కడెక్కడికి వెళ్ళావో అక్కడ ఉన్నటువంటి ఋషులందరూ కూడా బాగానే ఉన్నారు కదా. ఋషీనాం సర్వధర్మాని, వారందరూ కూడా చక్కగా సమస్తమైనటువంటి ధర్మాలు కూడా ఆచరిస్తున్నారుగా. సర్వోపద్రవహీనాని విహితాని మనీషీనాం, నిరుపద్రవంగా వాళ్ళందరూ ఉన్నారా? ఏవైతే గనక విహింపబడినటువంటి కర్మలు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు చక్కగా ఆచరిస్తున్నారా? ఈ విషయం అంతా నాకు ఇప్పుడు ఈ సభలో చెప్పు అని చెప్పని నారాయణుడు అడిగాట. ఆయన సమస్తము తెలిసినటువంటి వాడే కదండి, అయినా కపట నాటక సూత్రధారి కదా, అందుకని అడుగుతున్నాడు. నారా అంటే జ్ఞానం, ఉదా అంటే ఇచ్చేవాడని అర్థం. అందుకని నారదుడు గొప్పవాడైనటువంటి మహర్షి. మనకి సినిమాల పుణ్యాన నారదుడు అంటే గనక ఏదో హాస్యాన్ని స్ఫోరకం చేసేటువంటి వాడుగా చూపెడుతున్నారు, కానీ ఆయన మహత్తరమైనటువంటి మహర్షి. ప్రహ్లాదుడికి, ధ్రువుడికి, వీళ్ళందరికీ కూడా విష్ణు సాక్షాత్కారం కలగడానికి కావాల్సినటువంటి మంత్రాన్ని ఉపదేశం చేసినటువంటి వాడు. ఈ కలియుగంలో కూడా నిజమైనటువంటి భక్తులకి ఇప్పటికీ కూడా సాక్షాత్కరించి వారందరినీ కూడా ధర్మపదంలో నడుపుతున్నటువంటి మహాత్ముడైనటువంటి వాడు నారదుడు. అందుకనే త్యాగరాజస్వామి వారికి స్వరార్ణం అనేటువంటి గ్రంథాన్ని ఇచ్చినటువంటి వాడు కూడా నారద మహర్షే కదా. అంటే ఈ కలియుగంలో కూడా ఆయన ప్రత్యక్షంగా కనబడుతున్నాడంటానికి ఇంతకన్నా చెప్పవలసినటువంటి నిదర్శనం ఏముంది? అటువంటి ఆ నారదుడు శ్రీమన్నారాయణకి చెప్తున్నట్ట, స్వామి, నేను భూలోకమంతా తిరిగి చూశాను. వేదత్రయంలో చెప్పబడినటువంటి కర్మ మార్గం, ఇక్కడ వేదత్రయం అంటే ఋగ్గు, యజుస్సు, సామములు, ఈ 4 వేదాల్లో కూడా ఉంటాయి కనుక 4 వేదములకి కలిపి మళ్ళీ వేదత్రయం అనేటువంటి మాట కూడా చెప్పబడుతుంది. ఈ వేదత్రయంలో చెప్పబడినటువంటి కర్మ మార్గం కొంత విడవబడింది. కొందరు మహర్షులైనటువంటి వారు గ్రామ్య సుఖాలకు లోలులై ఉన్నారు. వారు తమ తమ కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని యావత్తు కూడా విడిచిపెట్టారు. మరి అటువంటి ఆ పాపకర్మ చేసినటువంటి వీరందరూ కూడా ఎలా ముక్తులవుతారో చెప్పండి అని అడిగాట. ఇది నారదుడు అంటే. ఆయన తన కోసం ఏం అడగలేదు కదా. లోకంలో ఎవరైతే భ్రష్టులైనటువంటి వారు ఉన్నారో వారు ఉద్ధరింపబడడానికి మార్గం చెప్పు అని చెప్పని నారాయణుడు అడుగుతున్నాడు. అంతటి మహత్తరమైనటువంటి వాడు నారదుడు. అభక్ష్య భక్షణారతా కేచిత్ త్యక్తవ్రతా పరే కేచిద్ ఆచార సంపన్నా తదా అహంకారవర్జిత. కొంతమంది తినకూడని వస్తువులు తింటున్నారు, కొంతమంది వ్రతాలు విడిచిపెట్టారు, కొంతమంది చాలా ఆచారవంతంగా ఉంటున్నారు, కొంతమంది అహంకారాలు విడిచివేశారు. కేచిత్ సన్మార్గ నిరతా కేచిత్ నిందాపరాయణ. కొంతమంది సన్మార్గంలో ఉంటే మరి కొంతమంది నిందించడమే పనిగా పెట్టుకున్నటువంటి వారు ఉన్నారు. తస్మాత్ తాన్ పాలయస్వత్వం భగవాన్ నృషిమండలం కురు శిక్షాముపాయేన దేవదేవసు కర్మణ. ఎలా అయినా సరే ఏదో ఒక ఉపాయం చేసి ఇలా భ్రష్టులు అవుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో, ఋషులైనటువంటి వారు ఉన్నారో వారందరూ కూడా రక్షించవయ్యా అని చెప్పని నారదుడు శ్రీమన్నారాయణుడు అడిగాట. నారదుని మాట విన్నటువంటి భక్తవత్సలైనటువంటి శ్రీమన్నారాయణుడు సమస్త లోకములకు కూడా ఏకైక పాలకుడైనటువంటి ఆ లక్ష్మీపతి వెంటనే గరుక్మంతుడిని అధివసించి ఈ భూలోకంలో ఎవరైతే కనుక పెడత్రోవబడుతున్నటువంటి వారు ఉన్నారో వారందరినీ కూడా సన్మార్గంలో పెట్టడం కోసం అని చెప్పని భూలోకానికి పయనమై వచ్చాట.
అంటే నారదుల ద్వారా విషయాన్ని తెలుసుకున్నటువంటి వాడే ఆయనకి విషయం తెలియదా అంటే ఇది ఊరికనే ఒక నెపంగా పెట్టుకొని నారదుడిని అనుగ్రహించడం కోసం భూలోకంలో ఉన్నటువంటి పెడత్రోబడుతున్నటువంటి వారిని అనుగ్రహించడం కోసం అని చెప్పని ఆయన తన గరుడ వాహనాన్ని అధివసించి లక్ష్మీ సహితుడే భూలోకానికి వచ్చాట. అలా భూలోకానికి వచ్చినప్పుడు ఉద్ధ బ్రాహ్మణ రూపేణ సంచరన్ సర్వమేధినిం సర్వజంతు హృదిస్థోపి మాయానాటక విగ్రహ. వెంటనే భూలోకంలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు యొక్క రూపాన్ని పొందాట ఆయన సర్వజంతు హృదిస్థోపి మాయానాటక విగ్రహ. సమస్తమైనటువంటి ప్రాణుల్లో ఉన్నటువంటి హృదయాంతరాలలో నివసించేటువంటి పరమాత్మయే అయినప్పటికీ కపట నాటక సూత్రధారి మాయానాటక సూత్రధారి కనుక ఏమీ తెలియని వాడి వల్లే ఆ వృద్ధ బ్రాహ్మణుడి యొక్క వేషాన్ని ధరించి పుణ్యక్షేత్రాలలో, తీర్థాలలో, పర్వతాలలో, అరణ్యాలలో, ఆశ్రమాలలో ఇలా సమస్తమైనటువంటి భూమినంతా కూడా ఆయన సంచారం చేస్తూ ఉన్నట్ట. అలా సంచారం చేస్తూ విష్ణుమూర్తి కొంతమందిని చూశాట. ఎవరెవరు ఆయన ఎలా ఆదరిస్తారా అని చెప్పని ఈ వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి నారాయణ కొంతమంది అతిథి కదా అని సత్కారాలు చేశారు, కొంతమంది ఆయన చూసి నవ్వారు, కొంతమంది నమస్కారం పెట్టారు, కొంతమంది అభిమానవంతులయ్యారు, కొంతమంది గర్వంగా ఉన్నారు, కొంతమంది కామాంధులై ఉన్నారు. ఇలా కొంతమంది తమకు ఉన్నటువంటి ఆశ్రమ ధర్మాలు ఏవైతున్నాయో వాటిని వదిలివేసినటువంటి వారు ఉన్నారు, కొంతమంది ఏకవ్రతపరాయణులైనటువంటి వారు ఉన్నారు, ఇంకొందరు నిషిద్ధ దినాలలో అన్నాన్ని భుజించేటువంటి వారుగా కనబడుతూ వచ్చారు, ఇంకొందరు అసలు ఏకాదశి ఉపవాసాన్ని కూడా మానివేసినటువంటి వారు ఉన్నారు. అంటే మన ధర్మశాస్త్రంలో ఏకాదశి ఉపవాసం చాలా గొప్పదిగా చెప్తారు, దాన్ని మానివేయటం అంటే మహాపాతకంగా చెప్పబడుతున్నటువంటి మాట అనమాట. అలానే కొంతమంది తినకూడనటువంటి వస్తువులు ఏవైతున్నాయో అవి తింటున్నారు, కొంతమంది ఆచారవంతులుగా ఉన్నారు, కొంతమంది సత్కర్మాచరణ చేస్తున్నారు. ఇలా రకరకాలుగా ఉన్నటువంటి వీరందరినీ కూడా వృద్ధ బ్రాహ్మణ వేషంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు చూసి తాను మెల్లగా నైమిషారణ్యం వైపు మునులందరూ ఉన్నటువంటి బృందం దగ్గరికి వెళ్ళాట. హిత్వా మునివరం రూపం పూర్వస్త్వ ఖగవాహన కౌస్తుభావరణ శ్రీమంత్ శంఖచక్ర విరాజిత సాకం స్వభక్త నికరై సభార్యో జగదీశ్వర. వెంటనే అక్కడికి వెళ్ళి ఆ నైమిషారణ్యంలో మునిబృంద మధ్యంలో తాను అప్పటిదాకా ఉన్నటువంటి ఆ వృద్ధ బ్రాహ్మణ రూపం ఏదైతే ఉందో దాన్ని వదిలివేసి మళ్ళీ పూర్వంలానే పూర్వవత్ ఖగవాహన ఆయన తన గరుక్మంతుడి యొక్క వాహనం మీద అధివసించినటువంటి స్వస్వరూపాన్ని పొంది కౌస్తుభం చేత ప్రకాశిస్తూ శంఖచక్రాల రెండింటిని కూడా చక్కగా ధరించినటువంటి వాడై లక్ష్మితో కలిసి స్వభక్తులతో కూడి ప్రకాశించేట. అలా మునిమండల మధ్యంలోకి ఎప్పుడైతే నారాయణుడు తన స్వస్వరూపంతో సాక్షాత్కరించాడో అక్కడ ఉన్నటువంటి ఋషులైనటువంటి వారు జ్ఞానసిద్ధుడు మొదలైనటువంటి ఋషులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పులకించిపోయి వైకుంఠాధిపతి మన యొక్క ఆశ్రమానికి విచ్చేశాడు కదా అని చెప్పని పరుగున అక్కడికి వెళ్ళారు. అలా వెళ్ళినప్పుడు ఆ శ్రీమన్నారాయణ వాళ్ళు ఎలా దర్శించారు అంటే విష్ణుం వైకుంఠ నిలయం స్వాశ్రమే స్వాగతం హరిం అసతీ పుష్ప సంకాశం విద్యుద్వర్ణపటావృతం. అసతీ పుష్పం అంటే అవిష పువ్వు ఎలా ఉంటుందో అటువంటి కాంతితో ప్రకాశిస్తున్నటువంటి ఆ నారాయణ్ణి విద్యుద్వర్ణ పటావృతం మెరుపు వంటి వస్త్రములను ధరించినటువంటి వాడు కోటి సూర్య ప్రభాభాసరం స్ఫురన్ మకరకుండలం. ఆయన 1000 సూర్యులతో ప్రకాశిస్తున్నాడు. స్ఫురన్ మకరకుండలం మకరకుండలాలు ధరించి ఉన్నాడు. అనేక రత్న సంయుక్తం కిరీటేన విరాజితం నానారత్నముల చేత ఖచ్చితమైనటువంటి మణిమయ కిరీటాన్ని ధరించి ఉన్నాడు. అనేకాదిత్య సంకాశం అమేయం అమరేశ్వరం సహస్రకోటి సూర్య సంకాశమైనటువంటి ఆ దివ్యమంగళ విగ్రహస్వరూపుడైనటువంటి శ్రీమన్నారాయణుడి అక్కడ ఉన్నటువంటి జ్ఞానసిద్ధాదులందరూ కూడా దర్శనం చేశారట. అలా దర్శనం చేసి పరుగున వచ్చి స్వామివారి యొక్క పాదాలకి నమస్కారం చేసి ముందర నిలిచి అంజలిబద్ధులైనటువంటి వారై శ్రీమన్నారాయణుని దివ్యమైనటువంటి వచనాలతోటి స్తోత్రం చేశారు. ఏం స్తోత్రం చేశారు, దానికి హరి ప్రసన్నుడై ఏం చేశాడు, ఇదంతా కూడా రేపటి అధ్యాయంలో మనం తెలుసుకుందాం. అంతవరకు ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. సర్వం శ్రీ ఉమామహేశ్వర శ్రీచరణారవిందార్పణమస్తు.